ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము దేవునికి కృతజ్ఞత కానుకిచ్చు దినము. మీ యొక్క కానుకను దేవుని సన్నిధికి ఇవ్వండి. వాటిని దేవుని పరిచర్యలో నమ్మకంగా మేము వినియోగిస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనము. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకొను, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన నెలలో మొట్టమొదటి దినాన అద్భుతమైన వాగ్దానాన్ని నీకు ఇస్తూ దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమెన్. ఈ నూతన నెల అంతా కూడా నువ్వు గొప్ప బ్లెస్సింగ్స్తో నువ్వు ముందుకు రాణించబోతూ ఉన్నావు. ఆమెన్. దేవుడు చెప్తున్నాడు చూడండి, కుడివైపునకు ఎడమవైపునకు కూడా నీవు వ్యాపిస్తావని. నీ యొక్క పేరు వ్యాప్తి చెందుతుంది. నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఈ రోజు నుంచి కూడా ఒక ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని విషయాల్లో కూడా నువ్వు అభివృద్ధి చెందుతావని ఈ నూతన నెలలో ఈ మొట్టమొదటి దినాన దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈ వాగ్దానం నీకు ఇస్తున్నారు. ఆమెన్. దేవుని సన్నిధి నుంచి వెలువడిన ఈ యొక్క వాగ్దానము ఈ నెలలో నీ జీవితంలో నెరవేరాలని బలమైన ప్రార్థన చేయాలి నువ్వు. ఆమెన్. దేవుడు ఎందుకు చెప్తున్నారు చూడండి, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకుంటుందని. అపవాది ఏదైతే నీకు దక్కకుండా గత నెలలో చేశాడో, నీ నుంచి ఏదైతే సంతోషాన్ని వాడు తీసుకున్నాడో, నీకు రావాల్సింది ఏదైతే వాడు అడ్డుపడ్డాడో అదంతా కూడా నీవు నీ బిడ్డలు కూడా స్వాధీనపరుచుకుంటారని, మీరు ఆశీర్వాదకరంగా ఉంటారని ప్రభు అయిన దేవుడు ఈ దినము నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నాడు చూడండి, పాడైన పట్టణములను నివాస స్థలంగా చేస్తారట ఆయన. ఏది నీ జీవితంలో దక్కలేదని నువ్వు అనుకుంటున్నావు? నేను అనుకున్నది ఒకటి, నా జీవితంలో జరుగుతుంది ఒకటి ప్రభు అని నువ్వు అనుకుంటున్నావు కదా. పాడైపోయిన పట్టణాన్ని, పాడైపోయిన జీవితాన్ని, పాడైన పరిస్థితుల్ని నివాస స్థలంగా దేవుడు మారుస్తానంటాడంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన స్థితిగతుల్లో ప్రభు నిన్ను కూర్చుండి పెట్టబోతున్నాడు. ఆమెన్. భయపడొద్దు. నా జీవితంలో ఏదైనా కోల్పోయాను ప్రభువా, లేకపోతే ఇంకా ఈ శుభం జరగట్లేదు ప్రభువా అని చెప్పి నువ్వు ఏమాత్రం భయపడొద్దు. కానీ వాగ్దానాన్ని హత్తుకుని ఈ వాగ్దానాన్ని నమ్ము. దేవుడు నాతోనే మాట్లాడాడు. ఈ నూతన నెలలో దేవుడి వాగ్దానం నా కోసం ఇచ్చాడు. ఖచ్చితంగా నేను బ్లెస్ అవుతాను, ఖచ్చితంగా నేను ఆశీర్వాదకరంగా ఉంటానని చెప్పి నువ్వు నమ్మి గనక దేవుణ్ణి స్తుతించి ఈ దినం నువ్వు ప్రార్థన చేసినట్టయితే చాలా గొప్ప దీవెన, ఆశీర్వాదం అనేది ఈ నెలంతా నీ మీద ఉంటుంది. అంతే. ఆమెన్. మీరు బైబిల్లో చూడండి, భక్తులందరూ కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మిన వారే. అబ్రహాము గారు, సారమ్మ గారు పిల్లలు లేరు వారికి, కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆకాశ నక్షత్రాల వలె నీ పిల్లలు అలా ఉంటారు నీ సంతానం అని చెప్తే అబ్రహాం ఆ మాటను నమ్మి దాన్ని బట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వినేటప్పుడు బహుశా నీ జీవితానికి ఈ వాగ్దానానికి సంబంధం లేనట్టుగా ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు నమ్ము దేవుని వాగ్దానాన్ని. ఈ దినము దేవుని కొరకు నువ్వు ముందుకురా. ఖచ్చితంగా ఒక ఉన్నతమైన భవిష్యత్తు, ఆ బ్లెస్సింగ్ అనేది నీ తల మీదకి రాబోతుంది. ఆమెన్. నమ్మువారంటే దేవునికి ఇష్టం అండి. చాలామందిలో నమ్మకం కనబట్టలేదు, కానీ ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని వింటున్నావో నువ్వు నమ్మి ప్రార్థన చేయి. ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉంటుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.